కార్తీక్ మీడియాకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే సెల్ మీదకు ఈరోజు వీరఘట్టం సెడ్పీ హైస్కూల్లో పేరెంట్స్ కి అలాగే స్టూడెంట్స్ కి మెగా మీటింగ్ పెట్టడం జరిగింది. మేడం ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ కాబట్టి మేము వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకుంటామండి. ఎవరైనా బాల్య వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా అటువంటి వాటికి చాలా వరకు నిర్ణయించాము. మేడం మీరు కౌన్సిలింగ్ ఇస్తుంటారా? కౌన్సిలింగ్ ఇస్తాం సార్. ఎవరైనా అలాంటి పిల్లలు వెనకబడిన పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. చదువులో వెనకబడిన పిల్లలు కూడా మేము ప్రత్యేకంగా తరగతులు కూడా నిర్వహిస్తాము. వెనకబడిన పిల్లలకి ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తాము. సరే 5 వరకు. అలాగే పిల్లల్ని ఏబిసిడి గ్రేడ్గా కూడా విభజించాము. ఏబీ వాళ్ళకి ఏబిసిడి గ్రేడ్గా కూడా విభజించాం పిల్లల్ని. సిడి గ్రేడ్లకి ప్రత్యేకంగా తరగతులు కూడా నిర్వహిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల ఉపాధ్యాయులు, పేరెంట్స్ మెగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరఘట్టం బాలికల ఉన్నత పాఠశాలలో ఇప్పుడు వీక్షించడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులందరూ కూడా వారి స్వతహాలతో ఈ బొమ్మలు తర్వాత బొకేసు అని తయారు చేయడం జరిగింది. అవన్నీ చక్కగా క్లాస్ హాల్లో అన్ని గోడకి పెట్టించడం, ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఒక ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళు దేనికి తక్కువ కారు అనేలాగా చాలా కళాఖండాలతో ఈ క్లాస్ అంతా నిండుంది. ఇప్పుడు ఆ క్లాస్ టీచర్ని మనం చూస్తున్నాం. ఈ క్లాస్ అంతా కూడా చక్కగా డెకరేట్ చేసి పేరెంట్స్తో కూడా పిల్లలు కూర్చున్నారు. చక్కగా వాళ్ళకి కావాల్సిన పిల్లలకు కావాల్సిన భవిష్యత్తు కావాల్సినవి కూడా టీచర్కి అడిగితే టీచర్ కూడా దానికి సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది. మీరు చెప్తారా పిల్లలకి, లేకపోతే వాళ్ళే చేసి పెడతారా? అంటే మాకు డ్రాయింగ్ తీసుకున్నారు సార్. వాళ్ళు పిల్లలే కొన్ని వాళ్ళ ఉన్న నైపుణ్యాలన్నింటినీ వెతికి బయటికి తీసి బయటికి తీయాలనే ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు టీచర్స్కు పేరెంట్స్కు మధ్య ఇంటరాక్షన్ జరుగుతున్నందుకు ఇవన్నీ కూడా పిల్లల చేత చేయించాము. మేము కూడా ఇన్ని కొన్ని చేసాము ఇందులోని. అదండి, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే పేరెంట్స్ కానీ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు కాదు, టీచర్లు కూడా అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ చూస్తుంటే అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ మీద గవర్నమెంట్ స్కూల్లే బాగున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ప్రైవేట్ స్కూల్తో పాటు గవర్నమెంట్ స్కూల్ని కూడా అభివృద్ధి చేయాలి, వాళ్ళలాగే తీర్చిదిద్దాలి అని చెప్పేసి ప్రభుత్వం, మన ఏపీ ప్రభుత్వము చాలా ముందుకొచ్చి మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పేరెంట్స్ వచ్చారు. అంటే ఉజ్వలమైన భవిష్యత్తును పిల్లలకి ఇవ్వాలని మా టీచర్స్ తాలూకా ఉద్దేశం, మరియు ప్రభుత్వం తాలూకా ఉద్దేశం కూడా అమ్మా. శనివారం శుక్రవారం పిల్లలకి గేమ్స్ కూడా ఆడుకుంటుంది. అంటే ఒక శ్రీ చైతన్య నారాయణ స్కూల్ కాలేజీలాగా ఇప్పుడు హై స్కూల్లో కూడా ఉంటున్నాయి. దాన్ని గేమ్స్ కానీ గేమ్స్ మా పిల్లల్ని మా పీటీ సార్ ఆడిస్తారండి. రన్నింగ్లో కూడా ఫస్ట్ ప్లేస్లు వచ్చాయి, మండల లెవెల్లోని డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వచ్చాయి. మా పిల్లలందరూ కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. మా పీటీ సార్ కూడా దానికి సపోర్ట్ చేస్తారమ్మా. జాగ్రత్తగా వినాలి, అర్థమవుతుందా? అమ్మకి గసరేయడము, నాన్నకి వచ్చి నీకు తెలియదులేదు, మీరు చదువుకోలేదు, మీరు అందరికి వినాలి. నాన్నకి గసరేయడము, అమ్మకి తిట్టడము అవేమి కూడా చేయకూడదు. చదువుకున్న పిల్లలకి చదువుకోవడానికి తేడా ఉండాలా లేదా? మరి మనం గసరేస్తుంటే మరి చదివినట్టుగా మనము చదివినట్టు కాదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అమ్మ ఏదో గసరేసినట్టు ఏదో చెప్తుంది పొలంకి వెళ్ళి వచ్చి, వాళ్ళు మా అమ్మ కష్టపడి వచ్చింది మా కోసమే కదా అనేసి మీకు ఆలోచన అనేది ఉండాలి. అర్థమవుతుందా? తర్వాత సాధ్యమైనంత చిన్న చిన్న పనులు ఇంటి దగ్గర అమ్మకు సాయం చేస్తూ చదువుకోవాలి. మీరు చదువుతానే కదా అనేసి మరి పూర్తి ఇంటి దగ్గర ఇంటికన్నా గసరేయడం అలాంటివి కూడా చేయకూడదు. మీకు చేతనైనంత వంట చేసినందుకు కదా మీరు. కాబట్టి ఇవన్నీ కూడా
తర్వాత ఇంటి దగ్గర కూడా పిల్లలు వచ్చిన తర్వాత సాయంకాలం పూట మీరు మీకు ఏం వర్క్ ఇచ్చారు, ఏ టీచర్లు ఏమి ఇచ్చారని అనేసి కూడా మీరు అడగాలి. పిల్లలు పక్కన కూర్చుని పెట్టుకొని మీరు అవి చేయించాలి. పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ సబ్జెక్టో దాన్ని ముందు చేయమనండి. ఒకవేళ ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ అనుకోండి, ముందు అది చేసి అమ్మ వర్క్ రాయడం కానీ చదవడం కానీ చెప్పాలి మీరు. తర్వాత ప్రతిరోజు కూడా టీచర్ ఏం వర్క్ ఇచ్చారనేది మీరు పక్కన కూర్చొని మాత్రం మీ బాధ్యత. పక్కన కూర్చొని అది అడిగి విద్యార్థుల తరగతి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, విద్యార్థుల తరగతి భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు, విద్యార్థుల తరగతి భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ఇద్దరినీ కూడా ఒక దీనిపై ఒక అవగాహన కల్పించి విద్యార్థికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ఈరోజు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తలక సమావేశం జరుగుతూ ఉంది. మన ప్రధాన ఉపాధ్యాయులు గారు వేదిక మీద కావాల్సి కూర్చున్నాం. అలాగే స్టాఫ్ కూడా అందరూ కూడా వేదిక మీద రావాల్సి కూర్చున్నాం. తల్లిదండ్రులు ఆశించేది పిల్లల మంచి భవిష్యత్తు. అలాగే కూర్చున్నాక ప్రధాన ఉపాధ్యాయులను కోరుతున్నాం. అందరికీ శుభోదయం. విద్యార్థికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ఈ రోజు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తలక సమావేశం జరుగుతుంది. మన ప్రధాన ఉపాధ్యాయ గారి వేదిక కూర్చున్నాం. అలాగే స్టాఫ్ కూడా ఇది కూడా వేదిక మీద రావాల్సుకుంటున్నాం. నెక్స్ట్ మన మండల తల్లిదండ్రులు ఆశించేది పిల్లల మంచి భవిష్యత్తు. అలాగే సభాయ నమః, సభకి నమస్కారాలు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి తులసి గారికి బుకేతో సత్కరించవలసిందిగా మన సోమేశ్వరిని, నెక్స్ట్ మండల ఎంపీడీ గారు అయినటువంటి ఎంపీడీ గారికి మన మండల ఎంపీడీ గారు అయినటువంటి ఎంపీడీ గారికి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సర్పంచ్ మన జాన్లక్ష్మి సార్కి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన గ్రామ పెద్దలైనటువంటి మన గ్రామ అధికారులు పెద్దలైనటువంటి మన బల్ల హరి గారికి బుకేతో ఫ్లవర్తో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే తూముల రమేష్ గారికి మన గారికి ఫ్లవర్తో సత్కరించవలసిందిగా 10th క్లాస్ అమ్మాయిలు వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకెవరున్నారు? అప్పారావు నెంబర్ గారికి కూడా ఈ ఫ్లవర్తో సత్కరించవలసిందిగా 10th క్లాస్ అమ్మాయిలు కోరడం జరిగింది. నడుకు వెలగాడ శ్రీనివాసరావు గారు కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం సార్. మీరు కూడా ఆశీర్లు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే. అలాగే 10th క్లాస్ అమ్మాయి వచ్చి ఫ్లవర్తో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాసరావు కూర్చోండి సార్. మన చైర్మన్ గారు ఏమైనా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడతారా? అరికిచ్చానండి. ఓకే. అయితే అన్నయ్యకి బోర్డు అంటే స్కూల్స్ సందర్శించాలంటున్నారు. అందుకే ఈ కార్యక్రమం కొంచెం ఎర్లీగా చేస్తున్నాము. అంటే నెక్స్ట్ ఇప్పుడు మన బల్ల హరి గారు వచ్చి మీకోసం 2 అమూల్యమైన విషయాలు తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్కు అధ్యక్షత వహించిన హెచ్ఎం గారికి, అలాగనే మన విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి తులసి గారికి, అలాగే వైస్ చైర్మన్ గారికి, అలాగనే మన ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీడీ గారికి, టౌన్ పార్టీ అధ్యక్షులు జామి లక్ష్మణ్ గారికి, అలాగనే వాణిజ్య విభాగం అధ్యక్షులు తూముల రమేష్ గారికి, అలాగనే మడుకూరు పెద్దలు
ఏఎంసీ డైరెక్టర్ అయినటువంటి మాజీ వెలగడ శ్రీనివాసరావు గారికి, అలాగనే కరి నాగభూషణ్ గారికి, అప్పటి గారికి, అలాగనే మండలం నుంచి, విలేజ్ నుంచి, టౌన్ నుంచి వచ్చిన తల్లిదండ్రులకు, టీచర్స్ అందరికీ కూడా, పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ రోజు పండుగ వాతావరణం అనేది కనిపిస్తుంది. ఇంతవరకు ఇంత భారీగా, ఇంత చక్కగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అఫీషియల్ గా మన కలెక్టర్ గారు, డిఓ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం అనేది టీచర్స్, పేరెంట్స్ ఏ రకంగా, పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు, పిల్లల తలకు భవిష్యత్తు ఎలాగున్నది, వాళ్ళ ఏ రకంగా చదువుతున్నటువంటి ముఖ్యంగా చైర్మన్ గారికి, అలాగే హెచ్ఎం గారికి, మరి మండల ఎండిఓ గారికి, అలాగే మన శ్రీని గారికి, తుమ్మల రమేష్ గారికి, మరి నీటి సంఘ అధ్యక్షుడు అయినటువంటి హరి గారికి, మరి అలాగే మిగతా పెద్దలు వార్డు నెంబర్ అప్పటి గారికి, మరి కరీ నాగభూషణ్ గారికి, అలాగే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పేరెంట్స్ ఈ రోజు వచ్చినందుకు ఈ పేరెంట్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే మా పిల్లలు ఎలా చదువుతుండ్రో చూడటం అనేది మనం తక్కువ. దీన్ని ఉద్దేశించి మన కూటమి ప్రభుత్వము, నారా చంద్రబాబు నాయుడు గారు మనకొక దీక్షితగా తయారయ్యి మన పిల్లలు, మన టీచర్స్, మనము అందరము కలిసి ఒక పండుగ వాతావరణంగా అన్ని స్కూల్లో చేయమని చెప్పినటువంటి ఆ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారిని మీ కడతలతో మీరు సాధనంతో మరీ కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తుల్ని ఎలాగ తీర్చిదిద్దాలనుకొని మాకు ఒక గైడ్ లైన్స్ అనుకోని